హలో దోస్తులు, వెల్కమ్ టు అవర్ ఛానల్ విలేజ్ కామెడీ కార్టూన్ వీడియోస్. బాగున్నారా దోస్తులు? మేమైతే చాలా బాగున్నాం దోస్తులు. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాం దోస్తులు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి దోస్తులు. ఈరోజు వీడియో ఏంటిదనంటే యారన్ల కొట్లాట పార్ట్ 5 అన్నమాట. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. హలో, మధునేనా మాట్లాడేది? నేను చిట్టి వాళ్ళ ఊరు సర్పంచ్ని. అయితే మొన్న మీరు చిట్టిని కొట్టి పంపించిరట కదా, వాళ్ళ డాడీ వచ్చి నాకు చెప్పిండు ఒకసారి పంచాయతీ పెట్టిద్దాం రమ్మనాలను అని మాట్లాడిండు. మరి ఏమంటారు మీరు? అట్లా కాదయ్యా, వాళ్ళ అబ్బాయి ముందే పిల్లని కొడితే ఊకుంటారానయ్యా? నువ్వు చేసేది కరెక్ట్ కాదు, తప్పు. మీ అవ్వను మీ అయ్యను తీసుకొని రా, పంచాయతీకు మాట్లాడదాం. సరే, రేపు వద్దరా? సరే రారి. సరే సరే, మరి ఉంటాను. అమ్మా ఉన్నవానే, ఏం చేస్తానవే? చెప్పు బిడ్డ. ఏం లేదా అమ్మా, చిట్టోళ్ళ నాన్న చిట్టోళ్ళు ఊరు సర్పంచ్ తోని ఫోన్ చెప్పించిండే, పిల్లను గట్ల కొడతావా వాళ్ళ అవ్వయి ముంగట్నే, రేపు మీ అయ్యను మీ అవ్వని తీసుకొని పంచాయతీకి రా, పంచాయతీ పెడదాం అని అన్నాడే అమ్మా. పెట్టి పోయిండే అమ్మా, చెప్దాం ముచ్చట. పాపు అన్నయ్య చిన్న పని ఉంటే బ్యాంకుకి పోయారు బిడ్డ. అయితే వాళ్ళ ఊరు సర్పంచ్ తోని ఫోన్ చేపించిండా. మన ఊరు సర్పంచ్ని తీసుకొని పోదాం. అయితే మనం కూడా ఇద్దరు ముగ్గురు పెద్ద మనుషులను తీసుకొని పోతే తెలుస్తుంది దానికి. అది మధు చిట్టేందుకు అసలు గట్ల చేస్తాంది నాకైతే అర్థమైతే లేదు. ఇన్ని రోజులు అట్లా లేకుండే, ఈ మధ్యలోనే బాగా చేంజ్ అయింది. ఏమో అది నా అసలు అర్థమైతే లేదు, దాని మైండ్ లేని నడుతుందో అర్థమైతే లేదు. ఏమో తీ బిడ్డ, అదప్ప మీద మీకు ఏరు పోతే బతికే రాదురు బిడ్డ. ఎందుకు ఉత్తగా నువ్వు పాలవుతావు, దాంతో పెట్టుకొని మైండ్ ఖరాబ్ చేసుకుంటావు. అట్లా కాదే అమ్మ, అది ఉత్తుత్తగానే గన్ని మాటలు నిన్ను బాపును అన్నేను వదినను అన్నది, అది అసలు దాన్ని వదలద్దే అంత ఈజీగా. వద్దు మధు, లొల్లు పెట్టుకోవద్దు. సరే తీ, పంచాయతీకి వెళితే ఏదో నిమ్మలంగా సర్ది చెప్పి తీసుకొని రా. వచ్చిన తర్వాత మెల్లగా చేంజ్ అవుతుంది మనల్ని చూసి. సరే వదిన, చూద్దాం. అమ్మ బాప వచ్చినాక చెప్పే, రేపు పొద్దున పోదాం. సరే బిడ్డ, అన్నయ్యని తీసుకుపోదామా? తీసుకోదామే అమ్మ. అన్నయ్య, నువ్వు, నేను, బాపు, ఇంకెవరన్నా ఇద్దరు ముగ్గురు పెద్ద మనుషులను రమ్మను. ఆడికి పోయినాక మరి ఎట్లుంటావో తెలియదు కదా. సరే బిడ్డ, పోదాం. ఎత్తానో బిడ్డ, ఉన్నవానే ఒకసారి ఇటు రావే. ఏమైందే బాపు? ఏం లేదు బిడ్డ, ఇగో మన ఊరు సర్పంచ్ తోని ఫోన్ చేపించిన అల్లునికి, నువ్వు రేపు మీ అవ్వను మీ అయ్యను తీసుకొని రా, వచ్చినాక పంచాయతీ పెడతామని చెప్పిండట. అయితే ఆ ముచ్చట చెప్దామని వచ్చిండ్రవ్వా. నానే బాపు ఏమన్నాడట మరి? ఏమంటాడు బిడ్డ, అత్తాడు. ఏం చేస్తాడు, పెళ్ళాం లేకపోతుంటాడా? గంతే తీయ్యా, మా అన్నను విలువన్నా. ఇప్పుడు అద్దు తీయే, ఒకవేళ లొల్లు పెద్ద తట్టుంటే అప్పుడు పిలుద్దాం తీ. ఇప్పుడైతే సర్పంచ్ మాట్లాడుతా అన్నాడు కదా, మాట్లాడినాక చూద్దాం తీ. సరేనే, ఇట్లనైనా ఏరు పడేయాలనే బాపు, లేకపోతే వాళ్ళు అస్సలు నా మాట వినదే. మా అత్త ముద్దు ముఖంది, ఆ ముద్దు ముండే ఏ పట్టేనే అని లొల్లులు. నేను పని ఎత్తూరవది ఏది చేయది, నాకు ఎల్లకాలం కట్టమేనే ఆ ముద్దు. దాంతో ఏరు పడితేనే నేను సుఖంగా ఉంటేనే బాపు. అవునయ్యా, పొల్ల కట్టమే ఉన్నది. వాళ్ళందరూ కూడుంటే ఈ పని చేయలేక ఒక్కతి నెరవాడుతుంది. ఇప్పుడు అసలే ఇల్లేరాలు ప్రెగ్నెంట్, ఎట్లా చెప్పు? పొల్ల ఒక్కతే చేస్తుంది, ఇక మొద్దు మొక్కంది కూర్చొనే ఉంటుంది, దీన్ని ఆటలాడిపిస్తుంది. అంత ఈజీగా వదిలేస్తాను అనేవాళ్ళను. నా బిడ్డను నా ముంగట్నే కొట్టిండు, ఏరు పడేసి ఇళ్ళకు మంచిగా వేసినాకనే నేను పంపిస్తాను నా బిడ్డను, లేకపోతే అంత ఈజీగా పంపిస్తాను అనే. గంతే గంతే అయ్యా, కొడుకు రమ్మని ఫోన్ చేయన్నా. చెయ్యి అని, రేపు పొద్దుగాలు రమ్మను. సరేనే అయ్యా. 10 వరకు వాళ్ళు వస్తా అని అన్నారు. మనం కూడా 10 వరకు తయారై పోదాము. ఆ సర్పంచ్ వాళ్ళ ఇంటికాన్నే పంచాయతీ పెడదాము. పెట్టినాక మరి ఏమంటాడన్నది తెలుస్తుంది అల్లుడు. బాపు, ఆ ముద్దు ముండ గెలవనిస్తుందా అనే మనల్ని? గెలవనియకపోతే ఏం చెప్తుంది బిడ్డ? నిన్ను దోలనా అంటాం. సచ్చినట్టు కొడుకు కోసం ఏది చెప్తా చెయ్యాలి. ఇప్పుడు అది నిన్ను అర్వగోస ఉచ్చుకుంటారు. వాళ్ళకి ఎట్లనైనా బుద్ధి చెప్పాలి బిడ్డ. అనే బాపు, నాకు భయం అవుతుంది. ఆయన ఏరుండు అంటే ఒప్పుకుంటాడా అనే? ఒప్పుకుంటాడు తీ బిడ్డ, నువ్వు టెన్షన్ పడకు. సరేనే బాపు. ఫోన్ చేయి పోవే, ఆయనకి ఫోన్ చేసి రేపు పొద్దుగాల 10 వరకు రమ్మాను చిన్నోన్ని. ఇక పందం పార్రి బిడ్డ, బుక్కెట్ తిని పందం పారి, మళ్ళీ పొద్దుగాలనే లేవాలి. సరేనే బాపు, తిందాంపా. అన్నం ఎత్తారీ అదు. అమ్మా చెప్పే. ఒక్కరి మీద కూర్చొని ఏం ఆలోచిస్తానో బిడ్డ? ఏం లేదే అమ్మా, ఇంట్లో అసలు ఉండబుద్ధి అయితే లేదు. అసలు చిట్టి ఎందుకు అట్లా వేసింది, నా మైండ్ పని ఎత్తలేదు అని ఇక్కడ మంట పెట్టుకొని కూర్చున్నానే. తిన్నారా అనే అమ్మా? తిన్నాం రా, నువ్వెందుకు తినలేదురా? తినకుండా నా చీడ కూర్చున్నావు, తినేవపా? అదే అమ్మా, నాకు తినబుద్ధి అయితే లేదు. ఎందుకు రా మధు, ఏమైంది? దాని గురించి టెన్షన్ పెట్టుకోకు, ఏం కాదు, చిట్టి వస్తుంది, మంచనే ఉంటారు. ఇట్లా కాదన్నయ్య, గంతగనం లొల్లు పెట్టింది. రేపు పొద్దున మళ్ళీ తీసుకొని వస్తే మళ్ళీ గట్లనే లొల్లు పెడితే నేనేం చేయాలి, ఇట్లా వేయాలని నాకు మనసును పడతలేదు అన్నయ్య. ఏం కాదు
మధు మెల్లగా చిట్టికి అర్థమయ్యేలాగా చెప్దాం. మంచిగా మీరున్నారనుకో మెల్లగా సెట్ అవుతుంది, చిట్టికి అర్థమవుతుంది. ఏమో వదిన ఏముండుడో ఏందో ఏం పాడో నాకు ఏం అర్థమైతలేదు. వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న కూడా గట్లనే మాట్లాడతారు. రేపు పొద్దున పంచాయతీకి పోతే అసలు ఏమంటారు, ఏం ఆలోచిస్తారు, ఏంది అనేది నాకు మైండ్ పని ఎత్తలేదు వదిన. బాపు అన్నాడానే అమ్మ చెప్పినవానే బాపుకు? చెప్పిన బిడ్డ నువ్వు ఎక్కువ ఆలోచించకు దాని గురించి, అదే వస్తుంది దాని గురించి. నువ్వు ఎక్కువ ఆలోచించి మైండ్ ఖరాబ్ చేసుకోకు, సరేనా బిడ్డ? అవును మధు, ఎక్కువ ఆలోచించి మైండ్ ఖరాబ్ చేసుకోకు. చిట్టిది చిన్నపిల్ల మనస్తత్వం, ఒకటి తెలిసి తెలియక ఏదో ఆలోచిస్తాంది, నువ్వు పట్టించుకోకు, సరేనా? చూసినావా వదిన నువ్వు చిట్టి గురించి ఎంత ఆలోచిస్తానో, చిట్టి అట్లా ఆలోచిస్తుందా వదిన నీ గురించే బ్యాడ్గా అనుకుంటాంది. నాకు అదే మస్తు బాధ అనిపిస్తుంది. నిన్ను అన్నయ్యను అనరాని మాటలు అన్నది అది. దానికి మీ వాల్యూ తెలియదు వదిన, దానికి ఏర్ పడితేనే మీ వాల్యూ తెలుస్తుంది. అసలు ఏంటిది ఎట్లుంటుంది, పొద్దుగా లేచి పని చేస్తే దానికి ఏర్ పడుతుంది. రా బిడ్డ, దాన్ని తీసుకొని వచ్చి ఏరు పడేసి మీరు అండుకుంటే దానికి తెలుస్తుంది బిడ్డ ఎట్లుంటది ఏంది. పొద్దుగాలు లేచి ఇన్ని రోజులు వదిన ఎత్తే దానికి ఏర్పడలే, ఇప్పుడు దాని చది వేసుకుంటా నీకు బాక్స్ పెడతా అంటే దానికి తెలుస్తుంది బిడ్డ. అవునే అమ్మ, అదే పని చేద్దామే, దాని తిక్క దానికే కుదరాలనే అమ్మ. అవును బిడ్డ, నువ్వైతే భయపడకు, ఏం ఆలోచించకు, సరేనా బిడ్డ? సరేనే అమ్మ. బిడ్డ పారి పడుకుందాం పారి, బాబు అన్నాడు పొద్దుగాలు లేచి వాళ్ళ పంచాయతీకి పోవాలి కదా, పారి పడుకుందాం పారి. సరేనే అమ్మ పోదాంపా. చిట్టి చెప్పురా, అసలు ఏమైంది, ఏం జరిగింది, ఎందుకు నిన్నట్లా కొట్టాల్సి వచ్చింది, ఎందుకు నువ్వు ఇంటికి వచ్చినావు చెప్పు. అయ్యో ఏం లేదే, నేను పని ఎత్తే ఓర్సులు లేదు, పొద్దుగాలు ఎత్తలేవు అంటది, ఛాయ పెడితే మెచ్చులు లేదు, కూర ఎత్తి ఇట్లా అట్లా అని అంటది. ఆ పెద్ద కొడుకు పైసలేమో తీసుకోదు, నా మగని పైసలేమో తీసుకొని నెల ఖర్చులకు అంతా వాడుకుంటాంది. వాళ్ళేమో దాచిపెట్టుకున్నాడు. పెద్ద కొడుకు అంటే మస్తు ఇష్టం ఆమెకు. చిన్న కొడుకు వద్దు, చిన్న కోడలు వద్దు, నన్ను చూస్తేనే ఓర్తలేదు, కళ్ళలో పెట్టుకుంటాను దొంగ ముఖంది. అన్నీ చిన్న కొడుకు పైసలే వాడుకుంటుంది, అన్ని చిన్న కొడుకే వేయాలి. పెద్ద కొడుకు పెద్ద కోడలు ఏం పని చేయద్దు, మొత్తం చిన్న కోడలే వేయాలి ఆమెకు. ఓ రోజు లొల్లు పెట్టిర్రే నాతో, ఇట్లనే శాలరీ గురించి లొల్లు అయితే మీ అమ్మను మీ నాన్నని రమ్మను అని అన్నారు. మా అమ్మను మా బాప వచ్చినాక ఆ కర్రముతోడు ఏం చేసిండు, నన్ను వాళ్ళందరి ముంగటనే మా అమ్మ మా బాప ముంగటనే కొట్టిండు. ఆ బాడుకవు ఏందే బాడుకవు అది ఇది అని మాట్లాడతాను. మీ ముంగటనే నా మీదకి వస్తాంది. ఆ పెద్ద కోడలు అత్త ఇద్దరు కలిసి నా మొగనికి ఎక్కించి నన్ను కొట్టిపిచ్చిర్రే. వీళ్ళిద్దరు ఏవట్టే నాకు ఇన్ని దెబ్బలైనాయి. నేను వాళ్ళిద్దరు ఉంటే నేను నా మొగంతో నన్ను సంసారం చేయనియ్యరు. నాకు ఏరు పోతే నా మొగని నేను బతుకుతాం అంతే, అదొక్కటే. సవ్వా ఆగు, ఆమె చెప్పుడు అయిపోయినాక నువ్వు మాట్లాడేవాగు, ఎందుకు తొందర. సరేనే చూడే, దానికి ఇంకా కూడా బలుపు తగ్గుతలేదు. మొద్దుది బాడుకవ అది దాన్ని మాట్లాడుతాను. మొగాన్ని గట్లనేనా అనుడు, మొగన్ అమ్మను గట్లనేనా అనుడు. ఎంత మర్యాద ఇచ్చి మాట్లాడాలి, అది ఇంకా మొద్దుది బాడుకవ అని మాట్లాడుతుంది. నేను అట్లా మాట్లాడనా, నేను మాట్లాడన్నా నేను కూడా మరి. రేపో నీ తీయవ్వా, చిన్నది తెలియకనన్నది, మేము భయం చెప్తాను తీ. ఏం చిన్నది, అది చిన్నది పాలు తాగుతుందా ఏమన్నా. సరే వదిలేనారు సార్, వాళ్ళ ముచ్చటిన్నాక మనది మాట్లాడదాం. ఆవు ఆ చెప్పురు మరి, తర్వాత ఏం చేద్దాం ఇప్పుడు. ఏం లేదే, నా బిడ్డను పొత్తుల సంసారం చేయనిస్తే వీళ్ళు బతకనియరు, నా బిడ్డతో మొత్తం రాకిస్తారు. ఏందని అంటే నా బిడ్డకి ఏరు పోతే అల్లుడు ఉన్న బిడ్డ మంచిగా బతుకుతారు కదా, ఒక్కటైనా నాకు కావాల్సింది. ఏరు పోతే నేను పంపిస్తాను నా బిడ్డను, లేకపోతే పంపియ్య. అవునే మామూలు గట్నే మా బిడ్డను గట్ల కొట్టిండు మాలుడు. అంటే మేము లేనప్పుడు ఆ అత్త ఉన్న కోడలు కలిసి ఎంత ఎత్తారు వాళ్ళు. మామూలు గట్న గట్ల కొట్టిండంటే లేనప్పుడు ఇంకెంత కొడతారు. నీ బిడ్డను రోజు కొట్టుడే, ఈ పన్ని దెబ్బలే నీ బిడ్డకు. నువ్వే చెప్పాలి ఇక రోజు కొట్టుడు గురించి. నీ బిడ్డ దండి పది చేసుడు గల్ల బిడ్డ రోజు కొడతారట. మేమిద్దరం కలిసి ఎక్కిస్తానమాట. ఎక్కిత్తలేలు అంత నువ్వు ఏవట్టేనే మొద్దుముండా. మళ్ళీ మా అమ్మని మొద్దుముండా అంటది మీ ముంగట్నే. ఇది మీ ముంగట్నే ఇట్లా మాట్లాడుతుంది, లోపల ఎట్లా మాట్లాడుతుంది తెలుసా, దీని గురించి మీకు తెలియదు. ఊకే నన్ను కళ్ళలో పెట్టుకుంటావేందా, నేను ఉన్నది ఏం చేసినవే. ఊకే మమ్మల్ని అంటావు, నువ్వు చక్కగా ఉండకు. ఒక్కనాడు లేవది బుక్కెడు బువ్వ అండది, బువ్వ కూర అంటే ఉప్పు ఉండదు, కారం ఉండదు, అన్నిటికీ మేము ఓర్చుకొని ఉంటాను. అయినా కానీ ఇది ఇట్లా మాట్లాడుతుంది. చిట్టి అట్లా అనద్దురా, తప్పు. మొద్దుముండా ఆముండా అనద్దు, అత్తమ్మ రెస్పెక్ట్ ఇయ్యాలే. ఇద్దరు కలిసి నన్ను కొట్టిపిచ్చిర్రు, రెస్పెక్ట్ ఇస్తారు. దీని గురించి నీకు తెలియదు. అక్క ఎటన్నా షాపింగ్ పోతా అంటే పైసలు ఇస్తుంది, నేను ఎటన్నా షాపింగ్ పోతా అంటే పైసలు ఇయ్యదు. మా ఫస్ట్ మ్యారేజ్ డే వస్తుందని మేము షాపింగ్ పోతాం, 3000 అడిగితే ఇవ్వనన్నది తెలుసా. దీని గురించి మీకు ఇంకా తెలియదు. ఇవ్వనన్నది నీ మొగడు ఇచ్చిన జీతం నీకే చిట్టెత్తానా అని చెప్పిన. నా దగ్గర లేవే, తర్వాత వెయ్యేలా అంటే తినకుండా లొలిపెట్టినావు నువ్వు, మళ్ళీ ఇంకా నన్ను అంటాను అని. నిన్నడు పెద్ద కోడలు పోతే షాపింగ్కి పైసలు ఇచ్చిండే, దాని మొగడికి ఇచ్చినాయి అదే పట్టుకొని పోతాంది. ఇంకా దాన్నంటే ఊకే దాని కళ్ళల్లో పెట్టుకుంటే దాంచాలి ఎందుకే నీకు. ఊకే మా వదిన నువ్వు మా అన్నయ్యని అన్నావు అనుకో, ఇన్నే దౌడలు దగ్గరకు వత్తుతో ఏమనుకుంటాను, నా గురించి నీకు ఇంకా తెలియదు. ఆ ఒత్తుతో నీ దౌడల దగ్గరికి మేము వస్తాం. ఏది ఒత్తి చూడు, మా అక్క మీద చెయ్యేసి చూడు, ఏమనుకుంటాను. ఆడదాన్ని కొట్టే మొగోడేనా వేస్ట్ ఆడొచ్చి.
చూసిర్రా అలా బలుపు బావానే మర్యాద లేకుండా ఆడు ఎట్లా మాట్లాడతాడో దొంగ బాడక రారా కొట్టేవి రారా. రేయ్ నీ అక్క నా పెళ్ళం నాకు నచ్చినట్టు కొట్టుకుంటా తిట్టుకుంటా నీకెందుకురా మధ్యలో. కొడుకును గట్నేనా పెంచేది ఆ కొడుకు చూడు ఎట్లా మాట్లాడుతాడు చిన్న పోరాడు ఆ పోరాడుకి బావనంటాడు సప్పుడు ఎత్తలేవే నేను మొగన్ అంటే బో కొడుకును కొట్టుమని తోలింది కాక ఇంకా నా కొడుకుని అంటాను నా కొడుకు గట్నే మాట్లాడతారు ఏం చేసుకుంటా వేసుకపో ఊకే మన కొడుకు కొడతా అంటే మా బాపును మా తమ్ముడు గాజులు వేసుకొని కూర్చోమన్న వాళ్ళను మాట్లాడిందంటే తప్పేం లేదు నిన్ను నీ కొడుకును ఒకసారి అందుకుంటే కానీ నీకు ఏర్పడది. ఆగులు మీరు లోలు పెట్టుకుంటే మేము వచ్చేందుకు. ఆగురు రవ్వ ఆగురు మరి మీరు లోలు పెట్టుకోవడానికి మమ్మల్ని ఎందుకు పిలిచిర్రు పెద్ద మనుషులుగా గిట్లనే నా లోలు పెట్టుకున్నాడు ఆగురు బుజ్జ ఆగురు అరే చిన్నోడా నీకు తెలియదు నువ్వు సప్పలే కూసో మాట్లాడద్దు అట్లా తప్పు బావతో అట్లనే నా మాట్లాడేది రేపు నీ అక్క నా ఇంటికి పంపిస్తావు మళ్ళీ ఎట్లుంటది అట్లా మాట్లాడద్దు ఎప్పుడు. ఆగు బిడ్డ ఆగు జరసేపు ఆగు అయిపోయినాక మాట్లాడుకుందాం మనం ఆగు. సక్క వాళ్ళు చెప్పిల్లు ఇక మీరు చెప్పురు మరి మీరు ఏమనుకుంటారు ఆ బుజ్జ వేరు పోతేనే వస్తా అని అంటారు మరి చెప్పురు ఏం చేద్దాము. ఏం చేస్తామే పోయి మన ఒక్కనాడు లేచి పని చేయదు ఏం చేయదు బాగా ఎక్కువ మాట్లాడతారు రుబాబ్గా అవ్వ అయ్యని పిలిస్తే తప్పు దాంది అయితే మమ్మల్ని తిట్టిపోయారంటే అవ్వ ఉన్ని అయ్యి వచ్చి చెప్పాయన్న ఇదిలే ఇప్పుడైతే ఆ బుజ్జికి ఇట్లా అంటుంది మరి మీరేమంటారు ఆలోచించుకొని చెప్పుర్రి. ఏం లేదు ఏరు పోతా రేపు రారి అందరికి కలిసి ఏరు పోతా వాళ్ళకు ఇళ్ళకు వాళ్ళు ఇష్టం వాళ్ళు ఏమన్నా బతుకని వాళ్ళు ఏమన్నా వేసుకొని నాకు అవసరం లేదు వాళ్ళ గురించి ఉమ్మంటే నా జోలికి నా పెద్ద కొడుకు నా పెద్ద కోడల జోలికి అయితే రావద్దు ఇదే చెప్తాను నేను మళ్ళా జోలికి వచ్చింది అనుకో మంచిగా ఉండదు కళ్ళాల పెట్టుకుంటాను వాళ్ళని చూస్తేనే దీనికి ఏం పుట్టిందో రోగం. ఏరు పోసినాక కూడా అట్లా ఇట్లా నాతో లొల్లు పెట్టద్దు వాళ్ళని కళ్ళాల పెట్టుకోవద్దు నేను ముందే చెప్తాను మీకు ఏరు పోసినాక నాతోనైతే లొల్లు పెట్టద్దు ఆ పిల్లం మొగనికి ఏరుక వాళ్ళ ఇష్టం వాళ్ళకి నచ్చినట్టు బతుకని నచ్చినట్టు చేసుకొని నాకు అవసరం లేదు వాళ్ళ గురించి సరేనానే. అసలు ఇష్టం లేదే ఏరు పోసుడు నాకు మా అమ్మతోని మా నాన్నతోనే కలిసి ఉండాలని ఉన్నది కానీ ఏదో అది రాను అని అంటుందని ఏరు పోతారో దానికి తిక్క కుదురుతుంది ఏరు పోసుకుంటే అప్పుడు అమ్మ పని ఎట్లా చేస్తుందో పొద్దుగాల ఎంత లేచి పని చేస్తుందో పీకుడు వాడా అప్పుడు తెలుస్తుంది ఏర్పడుతుంది. ఈ రోజులు మా వదన ఎత్తే ఏర్పడలే దానికి లెక్కలేదు ఇప్పుడు అర్థమవుతుంది అందరి విలువ దానికి ఎట్లా ఎత్తే పొద్దుగాల లేచి పని చేసుడు అన్ని తెలుస్తాయి దానికే కుదరాలి పొయ్యిలే ఏరు పోతేనే అది సెట్ అవుతుంది. అబ్బో రోజు మీ వదననే పని ఎత్తనే ఉత్తానే పండుకోనున్నా చూసినా మళ్ళీ అది ఎట్లా మాట్లాడుతుందో దొంగ ముఖంది. ఏర్పడుతుంది ఆగే ఏరు వస్తే నీకు ఏర్పడుతుంది ఆగు ఎట్లా వేయాలి పొద్దుగాల లేచి వంట చేసుడు ఆకలి ఊడ్చుడు వాళ్ళకి వేసుడు అన్నీ ఏర్పడతాయి అప్పుడు తిక్క కుదురుతుంది నీకు. వాళ్ళు చెప్పేది చెప్పిర్రు ఇక మీరు చెప్పుర్రి మరి ఏం చేద్దాం ఆమెనైతే ఏరు వస్తా అని అంటుంది ఇక మీ ఇష్టం మరి. ఏం చేస్తామే పోయమని రేపు పొద్దుగాల పోదాం ఏరు పోయమను ఏరు పోసినాక నా బిడ్డ జోలికి రావద్దు నా అల్లుడు అయితే నా బిడ్డను ఒక దెబ్బ కొట్టద్దు నేను ముదుగాలే చెప్తానా కొట్టేనంటే మాత్రం మంచిగా ఉండదు నా బిడ్డ జోలికి రావద్దు అత్త ఉన్ని కోడలు చేయబట్టే ఈ లొల్లులని కాబట్టి వాళ్ళు నా బిడ్డ జోలికి రావద్దు. సారి నా బిడ్డ మీద చెయ్యితే మంచిగా ఉండదు ఇదే లాస్ట్ సారి నా ముంగటనే నా బిడ్డ మీద చెయ్యేసిందంటే ఇంకోసారి చెయ్యితే మాత్రం మంచిగా ఉండదు. వారం అది ఇంకోసారి దాని మీద చెయ్యి అయితే ఇయ్యకుర్రి సరేనా వాళ్ళ జోలికి పోకున్నారు సక్క వాళ్ళ బతకని వాళ్ళకి నచ్చినట్టు ఉండని సరేనా. నేను ఎందుకు పోతేనే దాని జోలికి దొంగ ముండి జోలికి నానే పోయేది బద్మాష్ ముండా చిన్న రోజులు అయితే లేదు చూసినావా సంవత్సరం కాకముందే నా కొడుకుతో నీరు పడేసింది నన్ను బద్మాష్ ముండా అది దాన్ని మాట్లాడితే మంచిగా ఉండదు ఏమనుకుంటాను చేతవే కొడతావానే కొట్టేదావే అదొక్కటే తక్కువైందా 4 రోజులు అయితే లేదు వచ్చి ఏరు పడేసినావు మమ్మల్ని దూరం చేసినావు నీకు మా ఉసురు ఖచ్చితంగా తాకుతుంది ఏర్పడుతుంది ఆగు ఏర్పడితే ఎట్లుంటది ఏంది ఏ పని చెయ్యాలి అనేది ఏర్పడుతుంది ఆగు ఓ ఇన్ని రోజులు నువ్వే చేసిన వాడదానివి ఇక మేము ఏం పని చెయ్యలే. అరే ఆగురు ఇక లొల్లు పెట్టుకోకుర్రి ఇక అయింది ఏదో అయిపోయింది ఇక రేపు అయితే మేము వస్తాము ఏరు పోయినారు చక్క సరేనా. సరే పోయకుంటే ఏం చేస్తారు రేపు రారీ పొద్దుగాల ఇలా పట్టుకొని రారీ వచ్చినాక ఏరు పోతా. బావా మా అక్క జోలికి అత్తే మాత్రం మంచిగా ఉండదు మీ అమ్మ అయినా మీ వదిన అయినా ఎవ్వరైనా సరే నేను మాత్రం ఊకునేటోని కాదు నా దోస్తులను తీసుకొని వచ్చి ఇరగమరగ దంచుతే ఏమనుకుంటారు. వారా బాడుకోవు కొట్రా ఇది కొట్టే చూపి నీ దోస్తుల వాళ్ళత్తరో ఎవడత్తరో కొట్రా ఇది దమ్ముంటే కొట్టు. ఆగులు జరుగు చిన్న జరుగు మధు వెనకకు జరుగురు అసలు మీరెందుకు లొల్లు పెట్టుకుంటారు వీడికి వచ్చింది పంచాయతీ అయిపోయినట్టేనా చిన్న జరుగు మీ కొడుకుని మీరు వెనకకు తీసుకోర్రవ్వ. ఒకసారి నా అక్క మీద చెయ్యితే కాలు చేతులు ఇరిచిపోయేలా ఉచితే ఏమనుకుంటాను. కుస్తావు దమ్ముంటే ఇరువురా కాలు చేతులు ఇరుతారా ఈడే ఉన్నాడు మొగోడు మరి మేము ఈడ చేతికి గాజులు వేసుకొని కూర్చున్నాం మరి. ఎక్కువ మాట్లాడతాను కాలు చేతులు ఇరుతావా ఏది ఇరువురా మేమున్నాం ఇప్పుడు ఇరువు ఇరిచి చూపి దొంగ మాట్లాడవేందే నీ తమ్ముడు గట్లా మాట్లాడతా అంటే సప్పుడు ఏవేందే మొద్దుదా నువ్వు ఎక్కువ మాట్లాడను అనుకో నిన్ను కూడా పొయ్యిలో ఉచితే ఏమనుకుంటాను. గట్లా మాట్లాడరా తమ్ముడు అది మొద్దున్నది అట్టకట్ట దాన్నే ముదుగాలు అందుకోవాలరా ఇదంతా అదే చేయబట్టి లొల్లి చూసిర్రా ఓ పెద్ద మనుషులు చూసిర్రా అది ఉన్న దాని తమ్ముడు ఎట్లా మాట్లాడతారో నా కొడుకున్నాను పొయ్యిలో కూస్తారట ఇక మరి ఎట్లా ఇప్పుడు ఎట్లా చేసాడు చెప్పురు రేపు అత్తే నన్ను బతకనిస్తుందా అది. రాగురు మేమున్నది ఎందుకు పంచాయతీ చెప్పడానికైనా మీరు లొల్లు పెట్టుకుంటారే వెనక నడుగురు జరుగురు
నువ్వు జరుగురాటే బాబు, నువ్వు కూడా వెనకకు పో. అంత లేడా పోరాడు గట్ల మాట్లాడతాను పొయ్యిలో గుచ్చుతా అది ఇదని అవ్వయ్య ఏమో సోద్యం చూస్తారు మరి చెప్తలేదు కొడుకు భయం నన్నేమో అంటారు నా కొడుకు గుట్టిన వాళ్ళే మరి నీ కొడుకు ఎట్లా మాట్లాడతాను సప్పుడు ఏమేమే ఓ ఆడదానా సప్పుడు ఏ ఉత్తానే నిల్సొని చూస్తారు అవ్వ ఉన్నాయ్యా వెనకకు కొడుకుని అంటలేరు మరి అల్లు ఏమనద్దు బిడ్డ అని ఏం చేయమన్నావు మరి నీ కొడుకు వేసింది మంచి పని అందుకే నా కొడుకు అందుకుంటాడు. ఆగుర్రవ్వ ఆగుర్రి, చిన్న అట్లా మాట్లాడద్దు, తప్పు నువ్వు ఆయన మీ బావ. చక్క ఇక మీరు ఓర్రి, మేము రేపు వస్తాము, వచ్చినాక ఏరిపోద్దాం పోర్రి. పోతాను ఇక పోకుంటుంటామా కానీ నా కోడలు జోలికి నా పెద్ద కొడుకు జోలికి మాత్రం రావద్దు, అది ముదుగాలే చెప్తాను నేను. సరే సరే మేము చెప్తాం, పో అబ్బా పో. ఆడదానా పోతావునవే రేపు ఎట్లా వస్తావా రా నా ఇంటికి వచ్చినాక నీ సంగతి ఏం చేస్తావే నా సంగతి చెప్పే నా సంగతి ఇప్పుడే చెప్తా కదా నేను సంగతి ఆడికి వచ్చినాక ఎందుకే పోర్రి నర్సక్క, మీరైతే పోర్రి, మేము రేపు తీసుకొని వస్తాం పోర్రి, వచ్చినాక మాట్లాడదాం పోర్రి. సరే సరేనే మరి పోయేస్తాం మేము. నువ్వు కూడా అట్లా మాట్లాడద్దు, మీ అత్తమ్మ అవును మీ మామయ్య వాళ్ళు. నువ్వు కూడా నీ కొడుకు కొద్దిగా చెప్పు, సైలెంట్గా ఉండవని. రేపు పొద్దున రమ్మన్నారుగా, రేపు పోదాం, పోయినాక తెలుస్తుంది ఏమొచ్చుటన్నది. సరేనా? ఇప్పుడైతే మీరు ఇంటికి పోర్రి. సరే సరే రేపు పొద్దుగాల పోదాం. సరేనే మరి పోయేస్తాం, రేపు పొద్దున పోదాం, ఫోన్ చేస్తే నేను. సరే సరే పోయిరార్రి. దోస్తులు ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాం దోస్తులు. ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కకున్న గంట సింబల్ మాత్రం నొక్కడం మర్చిపోకండి. బాయ్ దోస్తులు, మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దాం.